హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వాళ్ళ ఇంట్లో ఆమె చీజ్ పరాటా అలాగే పన్నీర్ పరాటా రెండు కూడా చాలా బాగా చేశారు. అవి చాలా బాగా కుదిరాయి అని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేస్తానండి. తప్పకుండా ట్రై చేయండి. అంటే పన్నీరు మనం స్టఫ్ చేసినప్పుడు బయటికి రాకుండా, అలాగే చీజ్ కూడా బయటికి రాకుండా ఎలా చేయాలో తను చాలా బాగా చూపించిందండి. చూడండి ఎలా చేస్తున్నదో. అదే చూడండి, మనం తీసుకున్న గోధుమ పిండి కొంచెం మీడియంగా కలుపుకోవాలండి. కొద్దిగా పలుచగా కాదు, గట్టిగా కాదు. అలా కలుపుకున్న దాంట్లోకి పన్నీర్లోకి మనం పన్నీర్ తురుముకుని, అలాగే చీజ్ తురుముకున్న వాటిల్లోకి కొంచెం ఉప్పు, కారం, అలాగే మన ఒరేగానో ఉంటుంది కదండి, అది కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అలాగే కొద్దిగా మసాలా అవన్నీ వేసి బాగా అవన్నీ రెండు చీజ్ పన్నీరు రెండు కలిపిన దాంట్లోకి చూడండి ఆవిడ చూపించిన విధంగా అలా ఒత్తుకుని అందులోకి స్టఫ్ చేసుకుని అలా ఒత్తితే చాలా బాగా బయటికి రాకుండా అలా వస్తాయండి. అలాగే చూడండి రెండు విధాలుగా తను పరాటా చేశారు. ఆ రెండు విధాలుగా కూడా మనం అయితే గీతో కానీ, గీ నచ్చని వాళ్ళు ఆయిల్తో కానీ పెనం వేడెక్కిన తర్వాత కాల్చి తీసుకుంటే చాలా బాగుంటాయి. అలాగే కర్రీ కూడా మన చాయిస్ అండి. తిను వేళ గ్రీన్ చట్నీ అలాగే ఆలు కర్రీ చేశారు. చాలా బాగా కుదిరేయండి, చాలా బాగా వచ్చాయి. అందుకనే వీడియో షేర్ చేస్తున్నానండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్ అండి. చాలా బాగా కుదిరేయండి. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసినవి మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో. చీజ్ పరాటా, పన్నీర్ పరాటా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీని పరిచయం చేసిన నా ఫ్రెండ్ నేజా గారికి ధన్యవాదాలండి. చాలా బాగా కుదిరాయి పరాటాలు.